ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము ఆరంభము మరియు ముగింపు దేవునితో. ఆదియందు దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. పరిశుద్ధ గ్రంథం యొక్క ఆరంభ వాక్యములోను చివరి వాక్యములోను దేవుడు ఉన్నాడు. ఆమెన్ అను పదము పరిశుద్ధ గ్రంథములో చివరి పదమై ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. దేవుని యొక్క నామములలో ఒకటి ఆమెన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనము అనునదే. ఆమెన్ అనగా అగును గాక లేక అలాగే జరుగును గాక అని అర్థము. మనము మన జీవితమును దేవునితో ఆరంభించి దేవునితోనే ముగించవలెను. అప్పుడు మనము మన యొక్క భూ సంబంధమైన జీవితమును తుదముట్టించున్నప్పుడు దేవుడు మనలను ఆమోదించి మనలను చూచి ఆమెన్ అని ప్రశంసించుచు చెప్పెదరు. పాత నిబంధనలో చివరి పదము శాపము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము ఆంగ్లములో. ధర్మశాస్త్రము అని చెప్పబడు పాత నిబంధన అనునది ఆశీర్వాదములతో కాదు శాపముతోనే ముగింపబడినది. మన జీవితం యొక్క ముగింపు దేవునితోనే ఉండవలెననగా మనము ధర్మశాస్త్రముతో బంధింపబడక ప్రేమతోనే బంధింపబడిన వారమై ఉండవలెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుడు, ఆకాశము, పరలోకము అను పదములతో ఆరంభించి దేవుడు, పరలోకము మొదలగు వాటితో సంబంధము కలిగిన మాటలతోనే సమాప్తమగుచున్నది. ఆదికాండము దేవుడు మరియు ఆకాశము అను పదములతో ఆరంభించి మరణము మరియు ఐగుప్తులో శవపేటిక మొదలగు పదజాలములతో ముగియుచున్నది. యోసేపు మృతి పొందెను, ఐగుప్తు దేశమందు ఒక శవపెట్టెలో ఉంచిరి. ఆదికాండము 50వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన జీవితపు అంతమందు మనకు పరలోకమును ప్రసాదించుచుండగా ఐగుప్తు లేక ఈ లోకము మనకు మరణమును శవపేటికను మాత్రమే ఇచ్చినదిగా ఉన్నది. దేవుని బిడ్డ, నీ యొక్క జీవితము దేవునితో ఆరంభించుటయే ప్రాముఖ్యమైన విషయము. మరియు ప్రతి సంవత్సరము, ప్రతి నెల, ప్రతి దినము, ప్రతి ప్రణాళిక, నీవు పూనుకొను ప్రతి కార్యమును నీవు దేవునితో ఆరంభించుటయే ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. వాటిని మహిమకరముగా ముగించుట అనగా దేవునితో ముగించుట దానికంటే మరి ప్రాముఖ్యమై ఉన్నది. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.